డబ్బులు ఎందుకు కొడతారు బాబా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైరీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. అలా అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని నాకు కూడా మంచి మోటివేషన్ వస్తుందండి. హాయ్, ప్లీజ్ వర్క్ ఫర్ మీ. సో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదండి. లైక్ కొట్టకపోతే మన వీడియోస్ ఎక్కడికి వెళ్తే చెప్పండి, అలాగే మన ఛానల్లోనే ఉండిపోతాయి. సో లైక్ కొట్టి కామెంట్ చేశారనుకోండి, ఇంకా అలా మన వీడియోస్ అనేవి అలా వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అదనమాట. సో ఈరోజు అయితే మళ్ళీ డ్యూటీ ఇంకా పిల్లలు ఫ్యామిలీ మళ్ళీ డ్యూటీ, పడుకోవడం తినడం, ఇంకా ఎక్సర్సైజులు కసరత్తులు మామూలే. మళ్ళీ ఇంకా ఏదో ఒకటి కొత్తదనం చూపిద్దాం ఈ వీడియోలో. ఇంకా నేనైతే ఆఫీస్కి వెళ్ళిపోలే, టైం అయిపోతుంది. సో లక్ష్మికి అయితే అస్సలు బాగోలేదండి, చెయ్యి అయితే వాసిపోయింది ఇక్కడ రిస్ట్ దగ్గర దుమ్ము. సో దానికి ట్రీట్మెంట్ అంటే ట్యాబ్లెట్లు వాడుతున్నాము, ఎన్ని హాస్పిటల్ తిరిగాము తగ్గలేదు. సో మళ్ళీ వైజాగ్ వీలైతే ఈ మండే వైజాగ్ హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాలి. ఈరోజు అయితే పాపం ఏడుచుకొని వెళ్ళింది డ్యూటీకి. సో లీవ్ అడగమని చెప్పాను, మరి ఏం జరిగిందో తెలియదు. సో ఇంకా అదనమాట పరిస్థితి. తనకి బ్లడ్ తక్కువ ఉన్నట్టుంది, నెక్స్ట్ బోన్స్ బాగా వీక్ అయిపోయింది. సో ఆపరేషన్ అయితే ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి లక్ష్మి చాలా వీక్ అయిపోయింది. ఇంకా మనమైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి 3 ఎగ్ వైట్స్ అయితే తీసుకొని ఈ విధంగా ఆమ్లెట్ అయితే చేసుకున్నాను. తినేసిన తర్వాత ఈ ఫ్రూట్ ఒకటి తినేసి ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. సో మెల్లమెల్లగా మంచిగా అప్పుడప్పుడు చెడ్డ తినాలి, అప్పుడప్పుడు మంచిగా తినాలి. ఆఫీస్కి వెళ్ళిపోదాం తినేసి. ఓకే, లెట్స్ గో. వీడియో అన్నీ మీరు చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం 1 గంట అవుతుంది. మా స్టాఫ్ వాళ్ళ తోడుకోళ్ళ పెళ్ళికి నాన్నకోళ్ళ పెళ్ళికి వచ్చాను. యాక్చువల్గా ఎండలోని మా ఆఫీస్ దగ్గర నుంచి కొద్ది దగ్గర అనమాట, ఘోరంగా ఉంది ఎండ. ఈ ఎండలో బిర్యానీ తింటే మామూలుగా ఉండదు. పిల్లలు మాత్రం ఎండలో తప్పుకోండి. ఈ స్కూల్ నుంచి తీసుకొచ్చాను. నేను కట్టుకోవాలి, నేను అట్లా వెరీ గుడ్. తినా చిన్న తినాలి. ఫ్రెండ్స్ మీరు కనుక పెళ్లి చేసుకుంటే మాత్రం సమ్మర్లో చేసుకోకండి, ఎందుకంటే వేడివేడి బిర్యానీ మనసారా తినలేకపోతున్నాం. బిర్యానీ తింటే చెమటలు కారిపోతున్నాయి అనమాట. చలికాలంలో చేసుకోండి అబ్బా, మంచిగా ఉంటుంది బిర్యానీ. ఎంతకంటే అంత తినచ్చే. కడుపు ఫుల్ అయిపోయింది. ఈరోజు 2 పెళ్ళిళ్ళు అనమాట మనకి. సో ఇదండి మా బావ సెల్ఫీ కింగ్. మనోడు ఫోటో తీసిరంటే పక్క న్యూస్ పేపర్లో పడుతుంది. ఇంకా భోజనం చేసి అయితే ఫుల్ ఫన్ ఈరోజు. వీడియో అన్ని వరకు చూడండి, చాలా బాగుంటుంది. ముందు ఉంది అసలైన ఫన్. బాగా ఈరోజు ఏవారా డబ్బులు ఎందుకు కొడతారు? ఎంతో 3 వేల అలాగే ఎక్కువ.
ఇందులో పెళ్లి కొడుకు ఎవరు పెళ్లి కూతురు ఎవరు? ఇదేంటి పెళ్లి పాలక ఎత్తండి. పల్లకిలో పెళ్లి కూతురు వచ్చిందమ్మా, పెళ్లి కూతురు ఆట కావాలా, పాట కావాలా, ఆట కావాలా? పాట పాడాలి, పాట. ఇంకో పాట ఉంది, ఇంకో పాట. కాదు ఏట పాట. రాజు కుర్చీ మడత పెట్టి వీడి అంత నీ నవ్వే అనబడుతుంది. పెళ్ళయ్యే లోపల నేను చంపేస్తా. చంపావులే, మేము చాలా మంది చూసాం. వెళ్ళు యాదవా. పుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం గౌరంతం కేతుం కేతుగ్రహస్య. ఫ్రెండ్స్ ఈరోజు 2 పూట్ల పెళ్లి భోజనాలే. మధ్యాహ్నం ఏమో అక్కడ తిన్నాము, రాత్రి ఏమో ఇక్కడ తిన్నాము. కడుపు నిండిపోయింది. ఇంకా జ్యూస్ తాగడానికి వచ్చాము శాఖర్ దగ్గరికి. సో శాఖర్ గురించి ఆల్రెడీ రీసెంట్గా చాలా వీడియోస్లో చెప్పాను. సో మా పార్వతీపురంలో శాఖర్ది ఒక జ్యూస్ షాప్ అనమాట. పార్వతీపురం ఎండింగ్లో ఉంటుంది. సో మనడైతే సింగిల్గా చాలా కష్టపడతాడు. కుర్రోళ్ళని పెట్టుకున్నా సరే ఎవరు కూడా సరిగ్గా పని చేయట్లేదు అనమాట. 2 నెలలకి 3 నెలలకి మానేస్తుంటారు. అయినప్పటికీ కూడా శాఖర్ ఒక్కడే సింగిల్గా షాప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ రన్ చేస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసరికి 10:30 అయిందండి. సో ఈ టైం వరకు శాఖర్ అయితే భోజనం చేయకుండా ఇలాగ జ్యూస్ అది మొత్తం కంప్లీట్ చేసుకుని షాప్ అంతా క్లీన్ చేసుకుని ఇంటికి వెళ్ళి భోజనం చేసేసరికి 11 అయిపోద్దంట. 11 అయిపోద్దా? సో అంత కష్టపడుతున్నాడు. ఇంకా లక్ష్మికి అయితే నిద్ర వచ్చేస్తుంది. తెల్లవారు అయితే డ్యూటీ ఉంది. సో పిల్లలు కూడా జ్యూస్ తాగారు. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతామండి. ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. రేపు మళ్ళీ మంచి వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. చెప్పు పూరి చెప్పు.